హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసుకుందాం. హెల్త్ ప్రాబ్లం వలన వాయిస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అత్యంత ప్రాచీనమైన వేదం ఏది? అంటే ఎక్కువ ప్రాచీనమైన వేదం ఏది అనేది క్వశ్చన్. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ యజుర్వేదం, ఆప్షన్ బి సమవేదం, ఆప్షన్ సి అథర్వణ వేదం, ఆప్షన్ డి ఋగ్వేదం. మీకు ఈ క్వశ్చన్స్ల పైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఋగ్వేదం. ఋగ్వేదం అనేది 4 వేదాలలో అత్యంత ప్రాచీనమైన వేదం. ఈ ఋగ్వేదంలో మంత్రాలు మరియు పద్యాలు ఉన్నాయి. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. చైనా యాత్రికుడు పాయియాన్ ఏ గుప్త పాలకుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సముద్రగుప్త, ఆప్షన్ బి కుమారగుప్త 1, ఆప్షన్ సి చంద్రగుప్త 2, ఆప్షన్ డి చంద్రగుప్త 1. ఇలాంటి క్వశ్చన్స్లు చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా ఏ యాంత్రికుడైనా వచ్చి ఏ రాజు కాలంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మరియు ఎంతమంది రాజు కాలంలో ఉన్నాడు అలా కూడా క్వశ్చన్ని ఫామ్ చేయొచ్చు. ఆ యాంత్రికుడు రాసిన బుక్స్ ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా కొద్దిగా చూసుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 కాలంలోనే చైనా యాంత్రికుడు అయిన పాయియాన్ గారు భారతదేశంలో సందర్శించడం జరిగింది. చంద్రగుప్త 2 యొక్క పాలనలో పాయియాన్ భారతదేశాన్ని సందర్శించాడు మరియు గుప్త సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా వివరించడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు రాసిన బుక్స్ మరియు వాటి ప్రత్యేకత కూడా చూసుకోండి ఒకసారి అని. హలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రీస్తు శకం 1712లో భారతదేశంపై మొదటిసారిగా దాడి చేసిన ముస్లిం ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహమ్మద్ గోరీ, ఆప్షన్ బి మహమ్మద్ గజనీ, ఆప్షన్ సి మహమ్మద్ బిన్ కాసిం, ఆప్షన్ డి బాబర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మహమ్మద్ బిన్ కాసిం గారు. క్రీస్తు శకం 1712లో సింధ్ ప్రాంతంపై మహమ్మద్ బిన్ కాసిం దాడి చేసి భారతదేశంలో మొదటి ముస్లిం పాలనను స్థాపించాడు. ఈ టాపిక్ నుంచే ప్రీవియస్ కానిస్టేబుల్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఎవరైనా ప్రీవియస్ 2022లో వచ్చిన నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పటి రాజు ఎవరు అనేది క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఆల్రెడీ నేను రాశాను కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఎవరైనా రాసి ఉంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. జైన ధర్మాన్ని స్థాపించిన 24వ మరియు చివరి తీర్థంకుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రిషభనాథుడు, ఆప్షన్ బి పర్షనాథ, ఆప్షన్ సి అజితనాథ, ఆప్షన్ డి మహావీర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మహావీర. ఫుల్ నేమ్ వచ్చేసి వర్ధమాన మహావీర. ఇతనే 24వ తీర్థంకుడు. నెక్స్ట్ క్వశ్చన్. 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఎవరితో పోరాడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మరాఠాలు, ఆప్షన్ బి బీజాపూర్ సుల్తానేట్, ఆప్షన్ సి మొఘల్ సామ్రాజ్యం, ఆప్షన్ డి అహ్మదాబాద్, బీజాపూర్, గోల్కొండ మరియు బీదర్ సుల్తానేట్ల కూటమితో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అహ్మదాబాద్, బీజాపూర్, గోల్కొండ మరియు బీదర్ సుల్తానేట్ల కూటమితో విజయనగర సామ్రాజ్యం పోరాడడం జరిగింది. ఈ 4 సుల్తానేట్ల కూటమిని విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంలో ఓడించింది. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1565లో జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడిన ల్యాప్సాప్ డాక్ట్రిన్ను ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ లార్డ్ డౌలసీ, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ వెల్లస్, ఆప్షన్ డి లార్డ్ విలియం బెంటింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లార్డ్ డౌలసీ గారు. ల్యాప్సాప్ డాక్ట్రిన్ను ప్రవేశపెట్టి అనేక బ్రిటిష్ సామ్రాజ్యాలను దీనిలో విలీనం చేయడం జరిగింది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి వచ్చేసి బాంబే, ప్రస్తుతం ముంబై అని అంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బాంబే, ప్రస్తుతం ముంబై. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం 1885లో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కేసరి అనే పత్రికను స్థాపించింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి గాలా గంగాధర్ తిలక్, ఆప్షన్ సి బిసన్ చంద్రపాల్, ఆప్షన్ డి లాలా లజపతి రాయ్ గారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బాలా గంగాధర్ తిలక్ గారు. ఈ బాలా గంగాధర్ తిలక్ గారు మరాఠీ భాషలో కేసరి అనే పత్రిక మరియు ఆంగ్ల భాషలో మరాఠా అనే పత్రికను స్థాపించాడు.
కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెరుగుదల. ఆప్షన్ బి వచ్చేసి ఔరంగజేబు యొక్క మత విధానాలు మరియు విస్తరణ యుద్ధాలు. ఆప్షన్ సి వచ్చేసి షాజహాన్ యొక్క అధిక ఖర్చులు. ఆప్షన్ డి వచ్చేసి హుమయూన్ యొక్క బలహీన పాలన. వీటిలో ఏ కారణం చేత మొఘల్ సామ్రాజ్యం పతనం అనేది ప్రారంభం కావడం జరిగింది అనేదే క్వశ్చన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఔరంగజేబు యొక్క మత విధానాలు మరియు విస్తరణ యుద్ధాల వల్ల మొఘల్ సామ్రాజ్యం అనేది పతనానికి ప్రారంభం కావడం జరిగింది. ఔరంగజేబు యొక్క మత విధానాలు మరియు నిరంతర యుద్ధాలు సామ్రాజ్యం యొక్క ఆర్థిక మరియు రాజకీయ నిర్మాణానికి బలహీనపరిచాయి. ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1921, ఆప్షన్ సి 1922, ఆప్షన్ డి 1919. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 1920లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని మహాత్మా గాంధీ నాయకత్వంలో 1920లో ప్రారంభం చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి.